భార్య ఉన్నది అని నేను మీ అందరికీ సాక్ష్యం చెబుతూ ఉన్నాను. హన్న ఏ విధంగా మరి ప్రార్థన చేసిందో, సమూయేలుని దేవుడు అనుగ్రహించారో అదే రీతిగా అఫ్కోర్స్ నేను చేయలేదని కాదు, నేను చేశాను, దేవుడిని అడిగాను. కానీ స్త్రీ యొక్క ప్రార్థన, తల్లి యొక్క ప్రార్థన దేవుడు ఇంకా శీఘ్రంగా విన్నారు. ఆ ఆవేదన ఆ హృదయంలో ఉన్నటువంటి ఎవరికి చెప్పుకోలేని బాధ మరి దేవుడు చూశాడు, కనికరించాడు, మాకు కుమారుడు ఇచ్చాడు. ఆ భార్య, నేను ఇదివరకు పాటలు పాడేవారు, బాగానే పాడేవారు, కాకపోతే ఇప్పుడు పాడే శక్తి లేదు. అయినా దేవుడు బలపరిచినప్పుడు ఇప్పుడు పాడతామో తెలియదు. ప్రైజ్ గాడ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్. నేను మీకు ఒక వచనాన్ని జ్ఞాపకం చేసి త్వరగా నా మాటలు నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. మీరు చల్ల ఉన్నారు, నేను కూడా ఇలాగా చల్లనే ఉన్నాను కదా. ఆరోగ్యము ఎప్పుడైతే విశ్రాంతి తగ్గుతుందో ఒక వ్యక్తికి, షుగరు, బీపీ ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాడు బలహీనత అయిపోతాడు. తెల్లవాళ్ళు మేము అదిగో అక్కడ నిలబడి ఉన్నటువంటి యవనస్తుడు, మా స్వయాన చిన్నాన్నగారి కుమారుడు, మా తమ్ముడు, మరి మమ్మల్ని హైదరాబాద్ వచ్చి బస్కు అక్కడ నుండి మా కారులో మరి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఆ బిడ్డను బట్టి కూడా దేవుడు మహిమ పొందును గాక. ఈ సాయంకాల సమయంలో పిల్లలారా, రాత్రి వేళలో మన రక్షకులు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన మహోత్సవాన్ని మనం పురస్కరించుకుని, మన మట్టుకే కాదు, మన దేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే సకల మానవాళికి సంతోషమును, సమాధానమును, ఆశీర్వాదమును, దేవుని యొక్క శాశ్వతమైన కృపను తీసుకుని వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జన్మదినం అంటే తప్పక ఇది పర్వదినమే. ప్రతి ఒక్కరికి అందరూ సంతోషించాలి. అయితే ఆయన వచ్చి మన కొరకు ఆయన చేసిన కార్యాన్ని గురించి, ఆయన మన కొరకు ఏం చేశారనేదాన్ని 2, 3, 4 మాటల ద్వారా నేను మీకు తెలియజేసి, ఇదివరకు నేను మీకు అందరికి తెలుసు బాగా, అయ్యగారు ఎప్పుడు దిగిపోతారా, మనం ఎప్పుడు వెళ్ళిపోయి వచ్చేద్దామా అని మీరు అనుకునేవాడు. ఎస్, చూడండి, ఇప్పుడు నేను ఎప్పుడు దిగిపోదామా, ఎప్పుడు నా ప్రియ సహోదరి సహోదరులతో క్లుప్తంగా కొన్ని మాటలు పంచుకొని ఎప్పుడైతే వారి కొరకు ప్రార్థన చేసి వేదిక నుంచి దిగి వెళ్ళిపోదామా, ఎందుకంటే నాకు ఇంకా ప్రయాణం ఉంది. ఐ స్టిల్ నీడ్ టు ట్రావెల్. దెర్ ఈస్ మచ్ ట్రావెలింగ్ దట్ నీడ్స్ టు బి డన్. అవర్ ట్రావెల్ won't come to an end now. We will continue. మనము ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తాం. ఈ జీవిత పోరాటము కొనసాగుతూ ఉంటుంది, పరిచర్య విధానము కొనసాగుతూ ఉంటుంది. దేవుని బిడ్డలు దేవునితో పెనుగులాడుతూ ఉంటారు. పరిస్థితులను బట్టి వారు పరిమితులకు లోను కారు. హల్లెలూయా. దేవుని కొరకు ప్రయాసపడుతూనే ఉన్నారు. దయచేసి ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్తలో 1వ అధ్యాయం నేను మీకు ఒకే ఒక వచనాన్ని చూపించాలని ఆశపడుతున్నాను. అంతా చదవచ్చు, టైం లేదు. I just want to show to you just one verse from the Word of God. Matthew's Gospel, chapter number 1 and verse number 21. The Word of God reads like this: and she shall bring forth a son, and thou shalt call his name Jesus. Yes. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టెదరు అనెను. And she shall bring forth a son, and thou shalt call his name Jesus, for he shall save his people from their sins.
వారి పాపముల నుండి ఆయనే వారిని రక్షించు. హల్లెలూయా! ఎంత గొప్ప రక్షణకర్త మన దేవుడు. ఈ లోకంలో నశించిపోతున్న పాపులమైన మనను, వంచింపబడిన మానవాళిని, త్రోవ తప్పిన మనుషులను, దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించిన ఆది తల్లిదండ్రులైన ఆదాము హవ్వల సంతానం, ఏ దేశ నివాసులైన ఈ భూదిగంతాలలో ఎన్ని వందలాది దేశాలలో వ్యాపించి ఉన్న పంచఖండాలలో ఉన్న ప్రజలందరూ, తెల్లవారేమి నల్లవారేమి, ధనవంతులేమి ధనికులేమి, దరిద్రులేమి బీదలేమి, అందరికీ రక్షణకర్తగా, అందరి పాపములకు ప్రాయశ్చిత్తముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అవతరించినారు. హల్లెలూయా! ఇది గొప్ప గొప్ప విషయం. ఇది ఆయన వచ్చి రాజ్యం నిర్మించుకొని ఏదో ఒక పార్టీ పెట్టేసి ఏదో మనలాంటి కార్యకర్తలు కొంతమందిని ఏర్పాటు చేసుకొని ఆయన ఒక రాజకీయం కొరకు రాలేదండి. హల్లెలూయా! యేసయ్య రాజు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అధిపతులకు అధిపతి, సర్వలోకము యొక్క యజమాని. 1000 కొండల మీద పశువులన్నీ ఆయనవే. సముద్ర అగాధములలో ఉన్నటువంటి మహా గొప్ప మత్స్యములు, జలచరములన్నీ ఆయనవే. ప్రకృతి యావత్తు ఆయన యొక్క మాట సెలవిచ్చినప్పుడు లోబడవలసిందే. ప్రతి రోగము విడిపించబడటానికి ఆయన శక్తి అవసరమైంది. హల్లెలూయా! ప్రతి కన్నీటి బాష్ప బిందువు తుడిచివేయబడాలంటే యేసయ్య యొక్క కృపా వాక్కు అవసరమైనది. ఏ భేదమును లేదు. అంతటా అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నటువంటి ఈ మనుషుల యొక్క స్థితిగతి ఎలా ఉన్నదో మనం చూస్తే యెషయా గ్రంథంలో 35వ అధ్యాయంలో 3-4 వచనాలు మనం చూద్దామండి. ఒక్కొక్కరి స్థితి ఎలా ఉన్నదో. అయ్యా మైక్ పెట్టి కొంచెం బిగ్గరగా, ఇందాక చదివిన సహోదరులు దైవజనులు కొంచెం బిగ్గరగా చదవండి అయ్యా. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3-4 వచనాలు. చూడండి, సడలిపోయిన చేతులను ఏం చేయమంటున్నాడు దేవుడు? బలపరచమంటున్నాడు. తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి. మీకెవరికి తత్తరపాటు లేదా? కలవరము లేదా? దేవుని ప్రియబిడ్డలారా, నాకు ఉన్నది మామూలుగా లేదు. నేను నిలబడి ఉన్న ఈ భూమి కుంగిపోతా అన్నంత భయం వేస్తుంది. ఈ లోకము నిలకడైన లోకం కాదు. ఈ మానవుని యొక్క జీవితం ఇక్కడే శాశ్వతం కాదు. తత్తరిల్లిపోతున్న హృదయాలతో మనం ఉన్నాం. పైకేదో పాటలు పాడుతున్నాం. జీవించుతున్నావన్న పేరు నీకు కలదు గాని నీవు మృతుడవే, నీవు చచ్చిన వాడవే. యేసయ్యని నీ స్వకీయ రక్షకుడుగా, ఆయన ఈ సర్వలోక సృష్టికర్తగా, యజమానుడుగా, నీ కొరకు నా కొరకు ప్రేమ కలిగిన వాడై తన 2 చేతులు చాపి పాపులైన సకల మానవాడిని ప్రేమతో పిలుచుచున్నవాడిగా మీరు చూడకపోయినట్లయితే, ఆయన పిలుపుకు లోబడిన వారై ఆయన యొద్దకు వచ్చి ఆయన ఉచితముగా అనుగ్రహించే రక్షణ బహుమానాన్ని మీరు స్వీకరించకపోతే, లోకంలో దేవుని ప్రియ కుమారుడు యేసయ్యను ముద్దు పెట్టుకోకపోతే ఆయన కోపగించే గడియలు ఆసన్నమవుతున్నాయి. ఆయన కోపం రాదని అనుకోవద్దండి, చెప్పినట్లు వినాలంతే. హల్లెలూయా! కుమారుని ముద్దు పెట్టుకుని, దైవజనులందరూ మనం బాగా ప్రసంగాలు చేస్తూ ఉంటాం. అవునండి ప్రియులారా, కుమారుడు ఎవరి కుమారుడైనా మరియమ్మ కుమారుడైన మనం అనుకుంటాం. హల్లెలూయా!
మరియ గర్భంలో ఆయన పుట్టారు కాబట్టి అవును ఆమె కుమారుడే, కానీ మనుష్యుడిగా అవతరించడానికి ఎరువు తెచ్చుకునే ఒక గర్భం ఆయనకి అవసరమైంది. హల్లెలూయా. He came and he was born through Virgin Mary's womb. But praise God, దేవునికి స్తుతి కలుగును గాక. కన్య మరియ గర్భమును దేవుడు వాడుకున్నాడు. అందుకని ఆయన మీతో చెప్పున్నది ఆమె కూడా చేయాల్సిందే, తల్లి చేయవలసిందే. ఆ కొడుకు లేని తల్లి లేదు, కొడుకు ఎక్కడి నుంచి వచ్చాడు అని మనం అనుకోవచ్చు. మనుషులు మనం తల్లి అవసరమే. అందుకే మరియమ్మ గారిని దేవుడు ఏమని చెప్పారో తెలుసా అండి? దయా ప్రాప్తురాలు. హల్లెలూయా. ఎంత గొప్ప తల్లినా దేవుని దయ పొందింది, దేవుని యొద్ద నుండి దయ ప్రాప్తించిన దేవుని కృపా కటాక్షములు ఆమెపై నిలిచినది. ఆమె గర్భము ఫలించింది. ఎవరితో? మనిషి మాత్రం ప్రమేయం లేకుండా. హల్లెలూయా. దేవాది దేవుని శక్తి దిగివచ్చి పరిశుద్ధాత్మ ఆమెను క్రమి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో దేవుని పరిశుద్ధమైన ఆ ప్రభావముతో ఆమె గర్భవతి కుమారుని కలిగింది. ఆ కుమారుని యేసు అనబడే ఈ రక్షకుడు. యేసు ఈ లోకంలో అవతరించి ఎన్ని సంవత్సరాలు అయిందండి? ఇప్పటికీ 2023వ సంవత్సరంలో మనం ఉన్నాం. ఇంకా కొద్ది దినాల్లో అది సమాప్తి కాబోతుంది. మరి ఒక సంవత్సరం ఆరంభం కాబోతుంది, నూతన సంవత్సరం. ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఆయన జన్మించిన దినాన్ని మనం తప్పక జ్ఞాపకం చేసుకోవాలి. సకల మానవాళికి సంతోషాన్ని, సమాధానాన్ని, పరలోకపు మహిమలో నుండి దేవుడు పంపించిన దివ్య వర్తమానానికి సకల ప్రపంచము ఆశతో ఎదురు చూచింది. ఆయన రానే వచ్చారు. హల్లెలూయా. ఆయన ఆలస్యం చేయడు. తగిన సమయంలో ఆయన వచ్చారు. ఆయన చెబుతున్నారు తన ప్రజలకి. 35వ అధ్యాయం యెషయా 4వ వచనం చూడండి. తత్తరిల్లు హృదయాలతో ఇట్లనుడి, భయపడక. అయ్యా మీరందరూ ధైర్యముగా ఉండండి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వస్తున్నాడు. మీకు అన్యాయం చేసిన అపవాది గాని వారి శృంఖలాలను, వారి సంఖ్యలను తెంచివేసి వారికి ఉన్నటువంటి ఆయువు పట్టును వారి ఆయువు పట్టు తెలుసండి? పాపములకు ముళ్ళుంది, మరణమే కదా. ఆ పాపపు ముళ్ళు మరణము, దాన్ని త్రుంచి వేశాడు యేసయ్య. హల్లెలూయా. మరణానికి నీ మీద నా మీద అధికారం లేకుండా చేశాడు. ఈ రోజున నేను మరణాన్ని గురించి భయపడవలసిన అవసరం లేదు. ఈ రోజున నేను నాకేం సంభవిస్తుందో అని నీవు ఆవేదన చెందవలసిన అవసరం లేదు అని చెప్తున్నా. భయపడకుడి, నీ దేవుడు వస్తూ ఉన్నాడు. ఆయన వచ్చి 34వ వచనం చూడండి. ఆయన వచ్చి తానే, అదే ఇప్పుడు 35వ అధ్యాయము 4వ వచనం. భయపడక ధైర్యముగా ఉండు. భయపడక మనం ఏం చేయాలి? ఇప్పుడు ధైర్యముగా ఉండాలి. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. మీ దేవుడు వచ్చుచూ ఉన్నాడు. మిమ్మల్ని వేధించి, బాధించి, మిమ్మల్ని శ్రమల పాలు చేసి, అవమానములు, నిందలు మీరు భరించేటట్లు చేసిన అపవాది, మిమ్మల్ని అబద్ధములతో మోసగించిన అపవాది, వాడిని నశింప చేయడానికి మీ దేవుడు వస్తూ ఉన్నాడు. వచ్చాడు. యేసయ్య వచ్చారండి. వచ్చి ఏం చేశారు? మన కొరకు తన ప్రాణం పెట్టారు. అపవాదిని
ఓడించాడు. హల్లెలూయా. మరణాన్ని రద్దు చేశాడు. మరణపు శక్తిని, మరణ బలమును కొట్టివేశాడు. సమాధిని జయించాడు. శాపము యొక్క, పాపము యొక్క ఆ భారమును ఆయన తొలగించి వేయట కొరకై తానే ఈ శాప భారమును భరించాడు. ఎన్నడూ ఏ పాపము చేయని యేసు ప్రభు యొక్క రక్తము చిందించబడుట కారణం. రక్త ప్రోక్షణ లేనిదే పాప పరిహారము లేదు. ఈ లోకంలో ఎవరి పాపం కూడా పరిహారం కాదు. రక్తము చిందించబడాలి. నేను రక్తం ఇస్తానండి, నీవు ఇస్తే ఎవరికి కావాలని నీ రక్తము? అది రోగగ్రస్తమైనది, శాపగ్రస్తమైనది, బలహీనమైన నీ యొక్క, నా యొక్క రక్తము అది పనికిరాదు. ఆ రక్త సంబంధం అండి. మేము ఏమి రక్త సంబంధం అయినా రక్త సంబంధం అంట. ఆదాము గర్భవస్థన పుట్టిన 2 పిల్లలు రక్త సంబంధులు కారా? ఒక తల్లి గర్భంలో పుట్టలేదా? పెద్దవాడు చిన్నవాడిని పొలములో వాడేదో తన పనిలో తాను ఉంటే కొట్టి చంపలేదా? రక్త సంబంధం అంటారు. ఎక్కడ రక్త సంబంధం? యేసయ్య రక్త సంబంధమే నిన్ను నన్ను మనందరినీ కలిపేది. హల్లెలూయా చెబుదాం. యేసయ్య రక్త సంబంధం కావాలి. నీకు నాకు యేసయ్య రక్తం కావాలి. ఆ రక్తంలో కడగబడిన అనుభవం కావాలి. ఆ యేసయ్య మహిమ నీవు చూడగలిగితే, ఆ యేసయ్య కృప వాత్సల్యం ఎలాంటిదో ఆయనను రుచి చూచి నువ్వు తెలుసుకోగలిగితే, యేసయ్య యొక్క ఆయన ఎవరు, ఏమిటి, ఎందుకు వచ్చారు? నీ తోటి వారికి, నీ ఇరుగు పొరుగు వారికి, నీ ఇంటి ప్రక్కన ఉన్న వారికి, ఇంకా ప్రభు యొక్క రక్షణ అనుభవంలోకి రాని వారికి, నిజమైన క్రిస్మస్ ఆనందం లేని వారికి, మన గ్రామంలో ఉంటున్న మన ప్రియమైన వారు, మన వ్యాపారులు, వ్యవసాయదారులు, పెద్దలు, చిన్నలు, అన్ని రకాల ప్రజలకు, సర్వలోకానికి దేవుడు పంపించిన శుభవర్తమానం వారికి అందిందా లేదా అని మనం ఆలోచన చేయాలి. ఇక ఎంతకీ మనమే నువ్వు ఎంత వేసుకుంటావు, నేను ఎంత వేసుకుంటాను, డబ్బు ఖర్చు పెడదాం పెట్టుకొని ఏదో మైకాలు బ్యాండ్ మేళాలు పెట్టుకుందాము, ఒకరినొకరు పౌడుకుంటా 10 పిల్లల పాటలు నేర్పేసి డాన్సులు అన్ని చేసేద్దామంటే ఇవన్నీ తప్పని నేను అంటలేదు సుమా, ఇవన్నీ అవసరమే. కానీ మన లక్ష్యం ఏంటి? మన గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి యేసయ్య ఎందుకు వచ్చారనే సంగతి తెలిసిందా? చెప్పామా? చెప్పాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? కేవలము నీవు నేను వచ్చి ఇక్కడ మనకి ఏదో 2-3 గంటలు గడిపేసి అందరం కలిసి భోజనం చేసేసి వెళ్ళిపోదామా? యేసయ్యలో ఉన్న అనుబంధాన్ని బట్టి వారు జీవాహారపు పాత్రలో వారు చేయవేసే దినం వరకు మనం పాటుపడాలి. హల్లెలూయా. యేసయ్య రక్తంలో వారు పాప క్షమాపణ పొందే వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. దేవుని ప్రియ బిడ్డలారా, నేను ఎక్కువసేపు మాట్లాడిన అనుకుంటున్నా. ఇప్పుడు చాలా సమయం అయిపోయింది. అయినా కాలేదా? మరి నన్ను క్షమిస్తారా? దేవుని బిడ్డలారా, చూడండి, కాలములు సమయములు మన చేతిలో, ఎవరి చేతిలో ఉన్నాయి? యేసయ్య తన స్వాధీనంలో పెట్టుకున్నారు. ఆయన చెప్తున్నారు, సమయమును పోనీగా సద్వినియోగం చేసుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని చెప్తున్నాడు. ఇవి అంచె దినములు, అపాయకరమైన కాలములు. ఎలకాలం ఇలాగే చేస్తాం అయ్యగారు, మాకు ఇది అభ్యాసం అయ్యగారు అని మనం ఒకరి కోసం ఒకరు చెప్పుకున్నా అంత సెలబ్రేషన్స్ కి దేర్ ఇస్ నాట్ మచ్ టైం లెఫ్ట్. ఇంకా ఎక్కువగా ఉత్సాహాలకు, ఇంకా ఎక్కువగా ఇలాంటి వాటికి లేదు. కానీ మనం ఉత్సహించి సంతోషించేది ఎప్పుడంటే యేసయ్య యొక్క రక్షణ ధ్వజము ఎత్తబడినప్పుడు. హల్లెలూయా చెప్తామా? యేసయ్య యొక్క రక్షణ ధ్వజము, గొర్రెపిల్ల యొక్క శిలువ
గురుతు జెండా పైకి ఎత్తబడినప్పుడు ఆ ధ్వజము క్రింద అనేక మంది రక్షించబడని వారు వచ్చి రక్షణ అనుభవంలోనికి వచ్చి సువార్తను విశ్వసించి లోబడి బాప్తిస్మం పొంది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శరీరమైన ఆత్మ సంబంధమైన ఆయన శరీరంలో అవయవములుగా వారు మార్చబడినప్పుడు హల్లెలూయా. యేసయ్య వచ్చి ఏం చేశారో ఒకసారి మనం చూద్దామండి. యోహాను సువార్తలో 6వ అధ్యాయము 30 వచ్చాము. దయచేసి మీరు నన్ను చూచి విశ్వసింపక ఉన్నారని మీతో చెప్పి తిని తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వస్తురు. తండ్రి నాకు అనుగ్రహించు వారు అందరూ నా యొద్దకు వస్తురు. నా యొద్దకు వచ్చు వానిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. యేసయ్య దగ్గరికి వస్తే ఎవరైనా నువ్వు నా మతం కాదు, నా కులం కాదు, నా బంధువు కాదు, నువ్వు నా ఊరు కాదు యేసయ్య అంటారా? యేసయ్య కదా ఉంటారా? ఆయన బిడ్డలకు ఉందా? ఉండొచ్చా? లేదండి. సర్వలోక నివాసులు రక్షణ పొందాలని అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు గారు తన స్వకీయ జనమైన ఇశ్రాయేలీలు రోమాపత్రిక 10వ అధ్యాయంలో ఇశ్రాయేలీలు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారిని గురించి నేను దేవునికి చేయు ప్రార్థనే. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరైనా రక్షణ పొందాలనే భారంతో ప్రార్థన చేస్తున్నామా? ఇతరైనా మీరు పెట్టుకోండి, లక్ష్యం పెట్టుకోండి. మీరు సంతోషంగా ఏసే కృపలో ఆయన రెక్కల నేను విశ్రాంతి పొందండి. ఆయన అపారమైన నిధులు మీరు సొంతం చేసుకోండి. కొదవుల కొరతలు తీర్చుకోండి. ఆయన తన ప్రేమ ధ్వజాన్ని మన పైన ఎత్తాడు. హల్లెలూయా. ఆయన తన ఎక్కడ మన దాచేది చెప్పండి? కాదు, పర్ణశాలలో ఆయన దాస్తాడు. హల్లెలూయా. In his pavilion he will hide us. In his pavilion he gives us the protection we need. Hallelujah. We need the protection, we need the healing, and we need the deliverance from the oppression of the devil, and we need God's abiding presence to continue to go with us, go before us, to help us conquer the powers of darkness, so that we can trample under our feet the head of the snake and the serpent. Amen. Oh, hallelujah. నేను ఎంతో ఆత్మ సంబంధమైన ఒక ఆవిష్యంతో నేను మీకేదో 2-3 మాటల్లో ఇంగ్లీష్లో మాట్లాడుకున్నాను. తప్పులేదు, మీరు కూడా నేర్చుకోండి బాగా. మా సంఘంలో 15-20 మంది ముసలి వాళ్ళు ఉంటారు అంతే. యవనస్తులు అందరూ వెళ్ళారు ఎక్కడికి? ఉద్యోగాలకి, జీవించడానికి ఎక్కడెక్కడికో వెళ్ళారు. ఆ వృద్ధులైన వారిని వదిలిపెట్టేస్తామా? వారితోనే దేవుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మా ముసలోళ్ళు తర్జుమా చేస్తారు మీకు వస్తే. అవర్ ఓల్డర్ పీపుల్ కెన్ ఇంటర్ప్రిట్ ఫర్ యూ బికాస్ దే అండర్స్టాండ్ ద లాంగ్వేజ్. అర్థం కాని భాషలో ఏం కాదు, అర్థమయ్యే భాషలో దేవుడు మనతో మాట్లాడతాడు. నేను ఒకనొక సమయంలో కొంతమంది సహోదరులు చెప్పాను, మీ పిల్లలకి ఇంగ్లీష్ నేర్పుతున్నాయి. ఇంగ్లీష్ ఎందుకు? చక్కటి తెలుగు భాష ఉంటే అన్నాను. తెలుగు ఎక్కడి వరకు వెళ్తావు? ఊరు దాటుతావా? ఎక్కడికి వెళ్ళలేదు. లర్న్, మంచి విషయాలు నేర్చుకోండి, వాక్యాన్ని నేర్చుకోండి, దేవుణ్ణి వెతకండి, దేవుని వద్దకు రండి, మీ కుటుంబాలను దేవునికి ప్రతిష్ఠించుకోండి, మీ యవ్వన బిడ్డలను దేవునికి ఇచ్చివేయండి. మీ పిల్లల్ని, ఇప్పుడు మా కుమారుడు ఏదో అమెరికాలో పెద్ద ఉద్యోగం చేసేయాలి, మమ్మల్ని ఏదో బాగా కోట్లు సంపాదించేయాలి, మమ్మల్ని ఏదో చేయాలని ఆశ మాకు లేదు. మా కుమారుడు ఎప్పటికైనా దేవుని సేవకుడిగా ఉండాలని తన తల్లి నేను ఇరువురు నిత్యం దేవునికి మొరపెట్టుకుంటున్నామండి. మన పిల్లలు కాదు. హల్లెలూయా.
దేవుడు మనకి ఇచ్చినటువంటి బహుమానం. ఆమేన్. ఆ పిల్లల్ని దేవుడికి ప్రతిష్ఠించుకున్నాం. దేవుని ప్రియమిత్రులారా, హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయము 7వ వచనాన్ని చూస్తే ఇక్కడ కొంచెం విగ్రహ సమయంలో హెల్ప్ చేయండి దయచేసి. Then said I come find the volume of the book. It is written of today they will, O God. Thank you. Somebody else can also read in Telugu. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నుండి నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటివి. యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారండి? తండ్రి చిత్తమును నెరవేర్చడానికి. తండ్రి, నా చిత్తము కాదు, నీ చిత్తమే నెరవేరునుగా. ఇప్పుడు మనం అట్లా అనుకోవట్లా, నేను ఇది అనుకున్నాను ఏమన్నా కానీ నాకు ఇదే కావాలి. చిన్న పిల్లలాగా మనం చేస్తాం. దేవుడు పట్టుదల ప్రార్థనలు ఆలకిస్తారని తప్పక జవాబిస్తారు. కానీ ప్రభువుని యేసుక్రీస్తు వాడు మనందరికీ తండ్రి, తనకు కూడా తండ్రి అయిన పరమ తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. ఈ లోకాన్ని ప్రేమించింది ఎవరండి? దేవుడు. దేవుడు అంటే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తండ్రియును, యేసుక్రీస్తు వారు కూడా భాగమే. అందులో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే త్రిత్వములో ఏకత్వము కలిగిన దేవుడు మన దేవుడు. ముగ్గురా కాదండి, అవిభాజ్యమైన త్రిత్వము, indivisible triunity of our Godhead. Such a mighty God. He has become a man. He became a babe in Bethlehem's manger. Such a mighty servant of the Lord. ఏలయనగా మనకు శిశువు పుట్టింది, మనకు కుమారుడు అనుగ్రహింపబడింది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి అని అతనికి పేరు పెట్టవాడు. గొప్ప దేవుడు, కుమారుడైన క్రీస్తు పుట్టక మునిపే 600 సంవత్సరాలు మునిపే అద్భుతమైన యెషయా ప్రవక్త ద్వారా పలుకబడిన ఈ ప్రవచనాలు అక్షరాల నెరవేరాయి. మనకు శిశువు పుట్టాడు, కుమారుడు. ఎవరి కుమారుడైనా దేవుని కుమారుడు, మన కొరకు అనుగ్రహించబడ్డాడు. దేవుని కుమారుడు. ఆయన భుజము మీద రాజ్యభారము. ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేశాడు. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. యేసు ప్రభువు వారు ఆయన పేరేంటి? బలవంతుడైన. చాలా మంది వితండవాదం చేస్తున్నారు. యేసు ప్రభువు వారు దేవుడైనా అనుమానం. యేసు ప్రభువు వారు ముమ్మాటికి దేవుడు. సమాధిని జయించి చనిపోయిన వారందరినీ లేవనెత్తే శక్తి కలిగిన దేవుడు. దేవుడు కానా? ఆయన చేతిలో ఏమన్నా చూడండి. 1వ అధ్యాయము ప్రకటన గ్రంథము 18వ వచనం అనుకుంటాను, నాకు గుర్తులేదు. ఆయన ఏం చెప్తున్నారు? నేను మొదటివాడను, చివరివాడను నేనే, బ్రతుకుచున్నవాడను నేనే. ఎన్నటికి చనిపోయాను గాని ఇదిగో యుగ యుగములు హల్లెలూయా. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్క తాళపు చెవులు యేసయ్య స్వాధీనంలో. నీ యొక్క నా యొక్క మరణ దినం, నీ యొక్క నా యొక్క పాప క్షమాపణ విధానం ఆయన చేతిలో. ఆయన మనకు అనుగ్రహించే రక్షణ బహుమానం ఇవ్వాలని, ఉచితమైన బహుమానం ఇవ్వాలని. ఎన్ని పండుగలు చేస్తావు బిడ్డ? నన్ను ఎరగకుండానే
ఎందుకు విలువైన సంవత్సరాలు గడిపేస్తున్నావు? నీ జీవితంలో సమాధానం లేదమ్మా, నేను ఇస్తాను. అయ్యా, నీకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, నేను వాటిని పరిష్కరిస్తాను. నీవు మాత్రం నా మాట విను, నా యుద్ధకు రా. యేసయ్య చెప్తున్నారు. ఈరోజు నా యేసయ్యకి లోపడదామా? నేను ఎక్కువ ఏం మాట్లాడలేదు. నన్ను ప్రేమించువారు ఏమంటున్నారు? ప్రభువు నా ఆజ్ఞలను, నన్ను ప్రేమించేవారు నేను చెప్పిన మాట వింటా. మీరు నా మాట వింటారా అమ్మలారా ఇలారా అని యేసయ్య ఈ రాత్రి మనందరి యుద్ధకు వచ్చి అడుగుతూ, మీ దగ్గరకు వచ్చారా యేసయ్య? ఇప్పుడు ఈ గడిలో వచ్చారా? అయ్యలారా అమ్మలారా, యేసయ్య ఎప్పుడు వస్తారండి? ఆయన ఎట్లా వస్తారండి? వస్తారా? ఎందుకు రారండి? వస్తున్నారండి, మీ దగ్గరికే వచ్చారు. హల్లెలూయా చెప్తాను. వచ్చిన యేసయ్యను వదిలిపెట్టకుండా ఆయన హత్తుకుందాం. కళ్ళు మూసుకుందాం, తాగుదాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, యేసయ్య మిమ్మల్ని దర్శిస్తూనే ఉన్నాడు. ఈ గడిలో ఆయన వచ్చాడు. ఎన్నాళ్ళు మీరు ఎన్ని పండుగలు చేసినా మీరు నన్ను హత్తుకొని నా మాటలు మీరు హృదయంలో చేర్చుకొని నా మాట ప్రకారం మీరు నెరవేర్చాలని ఆశ ఆకాంక్ష కలిగి ఉన్నట్లయితే తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చడానికి వచ్చాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నా మాటకు మీరు విలువ ఇవ్వండి. నన్ను మీ హృదయంలో చేర్చుకోండి. నన్ను బయట వదిలిపెట్టబాక. ఈ గడిలోనే నేను మీ హృదయంలోకి రావాలని ఇష్టపడుతున్నాను. ఈ క్రిస్మస్ దినాన ఈ పండుగ సంరంభము జరుగుతున్నాయి. ఈ సాయంకాల వేళలో నా కుమార్తె, నా కుమారుడా, నేను నీలోనికి వస్తానని యేసయ్య అంటున్నాను. యేసయ్య నేను రప్పించుకున్నాను, లోపలికి ఆహ్వానించుకున్నాను, హృదయాన్ని జరుగుతాం. దయచేసి యేసయ్యను హృదయంలో చేర్చుకోవాలని ఆశ ఆకాంక్ష కలిగిన బిడ్డలు, నేనేదో బలవంత పెట్టి మిమ్మల్ని ఏదో మేము మాయమంత్రం చేయడానికి లేను, కానీ యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించిన బిడ్డలు మరి విశేషంగా ఈ రాత్రి యేసయ్యను మీ ఇష్ట దైవంగా, సొంత రక్షకుడుగా, పాపలను క్షమించే క్షమాపణకర్తగా, విమోచించే విమోచనకర్తగా, పరలోకమునకు తీసుకుని వెళ్ళే గొప్ప దేవుడిగా ఆయన మీరు స్వీకరించండి. మీ వ్యక్తిగత రక్షకుడుగా అంగీకరించండి. తనందరూ అంగీకరించడం వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం వచ్చిన వారికి దేవుని పిల్లలకై ఆయన అధికారులను అనుగ్రహించున్నాడు. ఈ రాత్రి వేళ దైవజనుడా, మీరు ఇచ్చిన ఆహ్వానాన్ని నేను యేసయ్య తరపున మీరు ఇచ్చిన ఈ ఆహ్వానము నేను అంగీకరిస్తున్నానండి. నేను ఇంతకుముందు రక్షణ పొందానంటే నిన్ను బట్టి యేసయ్యకి ఎంత మాత్రం చింత లేదు. యేసయ్య నిన్ను బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. నీవు నోరు తెరిచి ధైర్యంతో సాక్ష్యం చెప్పడం నీ పని. ఓ మంచి విశ్వాసి, సంఘంలో ప్రముఖ పాత్ర నిర్వర్తిస్తున్న ఒక సహోదరుడా, సహోదరి, ఒక కుటుంబమా, మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడు. ఒకవేళ నీవు ఇంకా ఒక స్థిరమైన తీర్మానం చేసుకుని ఉండకపోయినట్లయితే ఈ రాత్రి వేళ యేసయ్య మీ ఎదురుగా వచ్చి నిలబడి ఉన్నారని నేను చెబుతున్నాను. అతివారు ఇదిగో మీ కుడి హస్తం చూపండి. వెంటనే ఈ ప్రార్థన చేయండి. వెంటనే ఈ ప్రార్థన చేయండి. ఓ యేసు, అటువారి అందరూ వద్దు, గొర్రెల్లాగా మనం మాట్లాడద్దు. ఎవరైతే వ్యక్తిగతంగా ఈ ప్రార్థన చేస్తారో అటువారి ప్రార్థన చేస్తారు. చేయలాగే వచ్చాను. ఓ యేసయ్యా, నేను నీ బిడ్డగా ఉండాలని ఆశిస్తున్నాను. నీవు తప్ప పాపములను క్షమించే శక్తి ఎవరికి లేదు. నేను పాపినని గ్రహించాను. నీ ఎదుటకు వచ్చి నిన్ను నా రక్షకుడుగా, నా ప్రభువుగా నా అంతరంగంలోకి రమ్మని ఈ గడియలోనే నీవు నా ఎదుట ఉండగానే నాలోకి ఆహ్వానించుకుంటున్నానయ్యా. ఒక క్రొత్త జీవితం దయచి, ఒక శాంతి సమాధానంతో నిండిన జీవితం, ఉజ్వలమైన భవిష్యత్తు నీవు ఉంటేనే సాధ్యం. అతి జీవితం నాకు కావాలి. కృప చూడు. ఈ రాత్రి నేను ఇంటికి వెళ్ళి పరుండే లోగా అయ్యా నీవు నాతో నా ఇంటికి రావాలి, నా అంతరంగంలోకి, నా హృదయంలోకి రావాలి. నీ ఆత్మ చేత అనేక ఆత్మ సంబంధమైన విషయాలు నాకు బోధించాలి. ఈ రాత్రి వినడానికి నా చెవులు నీ కొరకు తెరిచి ఉన్నాయి. నా హృదయాన్ని నీ కొరకై తెరిచి
ఆహ్వానిస్తున్నా నాలోనికి రమ్మని. ఇంటి ప్రార్థన చేయడానికి ఇష్టపడినవారు చేతులైతే మన ముందే చెప్పారు. ఎత్తున పెట్టుకుని బట్టి దేవుడికి మహిమ కలుగుతుంది దాకా చిన్న ప్రార్థన చేస్తున్నాను. కృప కలిగిన మా యేసయ్య, ఈ రాత్రి వేళ మీ దాసురాలు నేను ఏకీభవించి ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. ఈ బిడ్డలందరి కొరకు మీ దీన దాసులుగా, మీ దీన కుటుంబంగా మీ బిడ్డల ఎదుట నిలవబడి నీవిచ్చిన అధికారం చొప్పున ఈ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. అయ్యా, మీరెవరైనా ప్రార్థన చేయవచ్చు కదా, వారి పక్షంలో మేము వేడుకుంటున్నాం. మమ్మల్ని ఈ స్థలానికి మీరు ఈ రాత్రి వేళ తోడుకుని వచ్చింది మమ్మల్ని మేము గొప్పలు చెప్పుకోవడానికి కాదు. మేమెందుకు కొరగాని వారు, నీ వల్లనే, నీ కృప వల్లనే మేము బ్రతికున్నాం. ఈ బిడ్డలందరికీ దీవెనలు నిండారులుగా సంప్రాప్తించాలి. అయ్యా, పుష్పకుమారి నేను ఏకీభవించి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. ఈ రాత్రి వేళ మీ ఇన్నేళ్ళు చేసిన ప్రయాసతో కూడా పనిచేయ నువ్వు ఫలింప చేస్తున్నందుకు వందనాలు. చేరిన దైవజనులను ఆశీర్వదించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి బిడ్డలను వర్ధిల్ల చేయండి, వారి విశ్వాస కుటుంబాలను వర్ధిల్ల చేయండి. అనారోగ్యంతో బాధపడుచున్న బిడ్డలను ధైర్యపరచండి, వెంటనే స్వస్థపరచండి. అయ్యా, నీ నోటి వాక్కు సెలవించి బాగు చేయలే. 38 సంవత్సరాలుగా ఎవరూ రాలేదు, ఎవరు పట్టించుకోలేదు, నాకెవరు లేరు అని ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి చిలువ కోరేటి వద్దనే 38 సంవత్సరాలు సుదీర్ఘకాలం గడిచిపోయింది. అయ్యా, నీవే వచ్చావు. ఆయన వచ్చి తానే మిమ్మల్ని రక్షించు. అవునయ్యా, నీవు వచ్చావు, నీ బిడ్డలను రక్షించావు. నీవు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. నిన్ను అడిగినటువంటి ఏదైనా నువ్వు చెవిటివాడవు కాదు. మేము అడిగేది వింటున్నావు, నేను చేసేదంతా చూస్తున్నావు, మా హృదయాన్ని బాహాటంగా ఎరుగున్నావు. ఎవరెవరికి ఏ విధమైన భయం ఉన్నదో తొలగించి వేయినా. ఈ రాత్రి వేళ ఈ చింతవల్లి గ్రామంలోని ప్రతి కుటుంబంలో అద్భుతమైన నీ కార్యము చేస్తున్నావు, ప్రారంభించావు. అది ఆగదు, నీ రాకడ వరకు దాన్ని కొనసాగిస్తావు. నీకు కులము లేదు, మతము లేదు, తలము లేదు. సకల లోకములోని సమస్త ప్రజలు నీ బిడ్డలే. నీ యొక్క ఆశీర్వాదం వారికి కావాలి. చాలా మందికి నీవు తెలియదు నాయన. యేసు అంటే ఎవరో అనుకుంటున్నారు. యేసు అంటే పరలోకముల నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడు, మహిమ కలిగిన మహారాజు. తన యొక్కకు వచ్చిన వారిని ఎవరిని బయటికి త్రోసివేయని వాడు, కృప చూపించేవాడు. అంటే యేసయ్య మాకు కావాలని ఎవరెవరైతే నీ సన్నిధిలో ఈ సమయంలో వారు ఎక్కడున్నా, వారి ఇంట్లో ఉన్నా, వారి పడకల మీద ఉన్నా, ఈ దూర శ్రవణ యంత్రం ద్వారా ఈ మాటలు వింటున్నా, వారితో నీవు మాట్లాడుతున్నావు. ఈ గడిలోనే వారి కన్నీటిని తుడిచివేయండి, వారి చేతిని అందుకో, లేవనెత్తు. ఏ మనుషుడు అలా కాని మహిమలు నీవే చేయగలవు. చేయండి. మా ప్రియ సహోదరుడు యేసురత్నం వారి కుటుంబాన్ని, అనుచరులైన దైవజనులందరినీ, చేరిన సాటి విశ్వాసులు, క్రైస్తవ సహోదరి సహోదరులు, ఆయా సంఘం నుండి వచ్చిన బిడ్డలు 30 60 100గా ఫలింప చేయి, వారి పిల్ల చేయి. నిండు క్రిస్మస్ దీవెని వారికి అనుగ్రహించి నూతన సంవత్సరం ఇప్పుడు జీవోత్సాహంతో ప్రవేశపెట్టండి. చేసిన వీళ్ళన్నిటికీ వందనాలు. ఈ రాత్రి నీ కార్యం మిక్కిలి అల్పులమైన మమ్మలను నీవు అలాగే ఉంచి మా పక్షంలో నీవే గంభీరమైన కార్యములు అడిగిన వాటన్నింటినీ నెరవేరుస్తున్నందుకు వందనాలు. కోట్ల కొద్ది మీ పాదాలకు సమర్పించి మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపించి మా అందరి కొరకు అతి శీఘ్రంగా రానయ్యున్న నాజరేయుడైన యేసు నామములోనే ఈ ప్రార్థన మనలన్నీ మీకు సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప ఎల్లవేళలా మీ అందరికీ తోడై నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. అందరికీ